పెద్ద పెద్ద ఇంట్రోలు చెప్పి, పెద్ద పెద్ద ఇంట్రొడక్షన్ ఇచ్చి, ఫుల్ అయిపోయింది అసల గ్లిమ్స్ చూడగానే. ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నాము ఇంటర్వ్యూ కోసం మేము. బుచ్చిబాబు గారు ఎలా ఉన్నారు? బాగున్నాయండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. వెల్కమ్ టు టీవీ9. హలో అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. సో, మీరు? చాలా చాలా బాగున్నాను. సూపర్. 'బుచ్చి బాబు సన' ఆ! సెకండ్ మూవీ 'పెద్ది' అవును. విత్ రామ్ చరణ్. ఆ ఫీల్ ఎలా ఉందసలు? మీరు చెప్తుంటే భయమేస్తుంది అంతే అండి. అంటే నేను మొన్నే షూటింగ్ అయిపోయిన తర్వాత మా కొలీగ్ ఒక అబ్బాయి ఉంటాడు. 'సుఖ సరదా' చేశాను నేను, శ్రీను అని. "రేయ్! చరణ్ గారితో సినిమా చేసేవారా నువ్వు?" నేను అసిస్టెంట్ డైరెక్టర్ మాట రంగస్థలానికి. ఆ! ఆడు అంటున్నాడండి, "ఒరేయ్! నువ్వు చరణ్ గారితో సినిమా చేసేవారా" అన్నాడు. "అవునా మాయ నిజమేనా?" ఆ! షూటింగ్ అయిపోయిన లాస్ట్ డే. ఆ! ఆ ఫీల్ ఎలా ఉందంటే అండి, ఆ టైంలో తెలియలేదండి నిజంగా చెప్పాలంటే. ఎప్పుడైనా సరే గర్ల్ ఫ్రెండ్ మిస్ అయిపోయిన తర్వాత తెలుస్తది కదండీ! ఆ పెయిన్ అంతాని. అదంతా మీకలా ఇప్పుడు అనిపించింది. చరణ్ సార్ మిస్ అయిపోతున్నాడు కాబట్టి సినిమా అయిపోయిన తర్వాత ఆ ఫీలు అప్పుడు బ్రెయిన్‌కి అందుతదేమో అండి. హ్మ్. ఇప్పుడైతే ఆ వర్క్ టెన్షన్ వల్ల హ్మ్. ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదండి అలా ఉంది. హ్మ్. టెన్షన్‌గా. సో, ఇప్పుడు యాస్ ఆఫ్ నౌ కరెంట్ మీ మీ స్టేటస్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది? ఎందుకంటే ఆ! చాలా సార్లు పోస్ట్‌పోన్ అయిన తర్వాత ఆ! ఫ్యాన్స్ అందరూ విపరీతంగా ట్వీట్లు పెట్టి, హుహు. ఆ! పోస్ట్‌లు పెట్టి ఎప్పుడు పెద్ది అన్న తర్వాత హ్మ్. ఫైనల్లీ జూన్ 4థ్‌కొస్తుంది. అవునండి. సో, ఎలా అనిపిస్తుంది? ఏంటి? ఎందుకింత లేట్ అయిందసలు? లేట్ ఏం కాదండి. యాక్చువల్‌గా మేము అనుకున్నది ఏప్రిల్ హ్మ్. 30థ్ అనుకున్నామండి. హ్మ్. అంటే యాక్చువల్లీ ఆ డేట్‌లో వచ్చేదేనండి. అప్పుడు స్ట్రైక్ జరిగింది కదండీ! స్ట్రైక్ జరగడం వల్ల 1 ½ మంత్, 2 మంత్స్ పోయిందండి. ఆ పోవడం అదిని ఆ టైంలో రైనీ సీజన్ మాట అండి. ఇండియాలో ఎక్కడైనా ఎళ్లి షూట్ చేద్దామంటే ప్రతి చోట వర్షాలు పడతా ఉన్నాయి. హ్మ్. క్లైమేట్ చూసి అతనికి ప్రొడక్షన్ నుంచి డబ్బులిచ్చి యాక్యురస్‌గా మొత్తం అంతా చేసినా సరే ఇండియాలో ఈ ప్లేస్‌లో వర్షాలు ఏ షెడ్యూల్ ఏసినా క్యాన్సిల్ అయ్యేదిమాట అండి. ఇంక దానివల్ల ఇంకప్పుడు శ్రీలంకెళ్ళి శ్రీలంకలో వర్షాలు లేవంటే శ్రీలంకలో షూట్ చేసామండి. ఒక 15 డేస్ అలా. హ్మ్. అదంతా అదే ఆ 2 చాలా ఒక 3, 4 మంత్స్ హ్మ్. మిస్ అయిపోయిందండి. యాక్చువల్‌గా. కానీ బుచ్చిబాబు గారు మీ ఫస్ట్ సినిమా వచ్చి 5 ఇయర్స్ అవుతుంది. అవునండి. మీ ఫస్ట్ సినిమా అప్పుడు నేను ఇంటర్వ్యూ చేశాను. ఆ! ఆ! హీరో, హీరోయిన్ ఇద్దరిని. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను. హుహు. ఎందుకింత గ్యాప్ తీసుకున్నారు మీరు? నేనేం గ్యాప్ తీసుకోలేదండి. అంటే గ్యాప్ వచ్చిందంట. స్టార్ హీరోతో సినిమా చేయాలంటే వెయిట్ చేయాల్సిందే అండి. హ్మ్. మీరు ఒక ఆయన ఉన్నారు, "నువ్వు స్టార్ డైరెక్టర్ అవ్వాలంటే స్టార్ హీరోతోని సినిమా చేయాలిరా" అన్నట్టు. ఓహ్! అలా అంటే స్టార్ హీరో అని కాదు గానండి కంటెంటు, ఈ స్టోరీ అండ్ నా డేట్స్‌లో మళ్ళీ చరణ్ సార్ రావడం. చరణ్ సార్ ఫిల్మ్ సేమ్ టైము ఆయన బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ గానండి, గేమ్ చేంజర్‌కంతా గ్రూమింగ్ నీట్‌గా ఉండేవారు. దీనికి కొద్దిగా మాసీనెస్ కావాలంటే ఆ హెయిర్ లెంత్ ఎక్స్‌టెన్షన్ కూడా పెట్టుకోకుండా నేచురల్‌గా అంటే అవి హ్మ్. ఊడిపోయి హ్మ్. ఫ్రీ దాని మీద కాన్సంట్రేషన్ చేసి చరణ్ సార్ అన్నారు నేచురల్‌గా ఎప్పటి వరకు పెరుగుతది అన్నీ అలాగే ఉంచి నేచురల్‌గా ఫిల్మ్‌లో దిగుదామని దానికో హెయిర్ ఇంతవరకు పెరగాలంటే 2 మంత్స్ పడుతుంది. ఆయన జుట్టు చూసారు కదా! ఇంతవరకు ఉంది. అదంతా మీకులా ఉండదు ఇప్పుడు చరణ్ సార్‌లకి. అలా ఆ! అదంతా రావడానికంతా టైం పట్టిందండి. హ్మ్. తర్వాత కుస్తీ, రెజ్లింగ్‌కి ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ బాడీ అంతా. దగ్గరుండి బాడీ దగ్గర నుంచి హెయిర్ వరకి ప్రతీదీ ఇంత డీటెయిల్‌గా మీరు ట్రాన్స్‌ఫార్మ్ చేయించారు 'రామ్ చరణ్' గారితో అయితే. అని ఏం కాదు గానండి. ఆయనే చేశారండి. ఆయనకే ఈ స్టోరీ మీరు పెద్దగా చెప్పారు గదా! ఆ! మీరు ఆ! చెప్పారు అవును. గదా! అవునండి. ఇలా అవునండి. కావాలి అవునండి. నాకు అని. అవునండి. ఇలా కావాలి సార్ అంటే అవసరం లేదండి. ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. నిజంగా చెప్పాలంటే ఏదోకటి చేసేసి ఎక్స్‌టెన్షన్ పెట్టేసుకోవచ్చు. వేరేగా వెళ్ళొచ్చు. కానీ ఆయన అలా కాకుండా మనం చాలా చిరు సార్ చెప్పారంటే చరణ్ గారు చెప్తా ఉంటారు. "నువ్వు ఎంత కష్టపడితే ఆడియన్‌కి అది నువ్వు చెప్పకపోవచ్చు. ఆడియన్ దగ్గరుండి చూడకపోవచ్చు. కానీ ఆడికి అందుతది ఆడియన్‌కి. ఆ స్క్రీన్ అటాచ్‌మెంట్ ఉంటది. అది మనం జెన్యూన్‌గా వర్క్ చేయాలని" ఆ కష్టం రియలిస్టిక్‌గా పడ్డారు చరణ్ హ్మ్. సార్. అయితే ఆ గేమ్స్ చూసిన తర్వాత చిరంజీవి గారికి, రామ్ చరణ్ గారికి ఆంజనేయ స్వామితో ఒక అనుబంధం ఉంటుంది. అవునండి. మనం చాలా సందర్భాల్లో చూసాం ఇంతకుముందు గూడా. మీరొకసారి ఆ ఫోటో చూస్తే ఆ గ్లిమ్స్‌లో గూడా ఆ! హి లుక్స్ లైక్ ఒక, ఒక అవునండి. వైబ్రేషన్ వచ్చింది అవునండి. మీరు అవునండి. చూసినప్పుడు. అవునండి. అవును. చాలా మందికి ఆ ఫీల్ వచ్చింది. అవునండి. అది మీరు అనుకుని చేసారా? లేకపోతే దానికది అలా అది వచ్చిందా? అలా అనిపించిందా? అది సాంగ్ మాంటేజ్ అండి అది. సాంగ్ హ్మ్. మాంటేజ్‌లో 'మసా మసా' సాంగ్ ఉంటది. ఆ మాంటేజ్‌లో ఆయన చేస్తూ ఉంటారు. రైన్ పడుతూ ఉంటది. చరణ్ సార్ కూడా కట్ చెప్పినా సరే చేశారండి అది. కట్ చెప్పినా కూడా ఆయన చేస్తున్నారు. అంటే మేము ఎవరు కూడా కట్ చెప్పలేదు. మాస్టర్ కూడా కట్ చెప్పలేదు. నేను చెప్పలేదు. అది చేస్తున్నారు. రైన్ పడుతుంది. మీరు చూస్తే ఆ గ్లిమ్స్‌లో ఉండుంటది. 'పైల్వాన్' హ్మ్. గ్లిమ్స్‌లో. హ్మ్. 'పెద్ది పైల్వాన్' గ్లిమ్స్‌లో. ఆయన వచ్చిన తర్వాత అన్నారండి. నాకు అంటే అది ఇలా గదను ముద్దు పెట్టుకున్నప్పుడు నాకెందుకో హనుమంతుడు వచ్చి నా పక్కన నిలబడినట్టు అనిపించిందిరా అన్నాడు. కదా! ఆ! అయితే ఆ! ఈ గద, ఆ! అవునండి. ఈ అవునండి. గద ఆ! ఒకసారి మీరు చూడండి. ఆ!
ఆ గద పట్టుకున్నప్పుడు ఆ! ఎగ్జాక్ట్‌లీ ఆ గ్లింప్స్ చూస్తున్నప్పుడు ఆ ఫీల్ ఒకలాంటి వైబ్రేషన్ ఆ! వచ్చింది. అవునండి. అవును. ఆ! అది ఆ! అనుకోకుండా వచ్చిందా? ఆ! అంటే యాదృచ్ఛికంగా అలా ఆ! జరిగిందా? ఆ! తెలీదు గానీ, ఆ ఫీల్ నిజంగా చాలా రియల్‌గా అనిపించింది. అంటే అవునండి. నిజంగా ఒకవేళ హనుమంతుని చూస్తే ఆ! ఇలానే అనిపిస్తుందేమో నిజంగానే మీరు ఒక చెప్తుంటే ఫీల్ మీ వచ్చింది. కళ్ళల్లో వస్తుంది తెలుస్తుందది. కానీ యాహ్! నిజంగా చరణ్ సార్ అన్నారండి. నాకు ఏం జరుగుతుందో తెలియలేదు. కొంతసేపు హనుమంతుడు నా పక్కన ఉన్నాడని ఆ వైబ్రేషన్ వచ్చేసింది నాకంటే, సార్ నిజమా? సార్ నిజమా? సార్ నిజమా? అని నేను అడిగితే, నిజంరా బాబు! అసలు నాకు ఆ వైబ్రేషన్ ఫీల్ అయ్యాను. నేను షాక్‌లో ఉన్నాను హ్మ్. అన్నారండి. ఎందుకంటే మరి ఆయన హనుమాన్ భక్తుడు కాబట్టి ఆయన ఎప్పుడు మాలలో ఉంటారు. చాలా డివోషనల్‌గా ఉంటారండి. ఈ ఈ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ అంతా కూడా వెజిటేరియన్ బాడీ అండి. హ్మ్. అసలు నాన్ వెజ్ తీసుకోలేదు. 2 టైమ్స్ మాలేసుకున్నారండి. 2 టైమ్ 51 ఈ డేస్, షూటింగ్ 45 చేస్తున్న ఆ! టైంలోనా? ఆ! ఆ టైంలో 2 ఓకే. టైమ్స్ మాలేసుకున్నారు. 2 టైమ్స్‌లో బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ అది. నేను ఓహ్! చూసాను. నేను ఆయనతో తీసుకొని తినేవాడిని. నాన్ వెజ్ మా కోసం చేపించేవారు గాని ఆయన్ని ముట్టుకునేవారు కాదండి. హ్మ్. హ్మ్. అలాంటి సిట్యుయేషన్‌లో అంటే అయన్నీ ఆ వైబ్రేషన్ అంతా వచ్చి ఆయనకి ఆ ఫీల్ వచ్చి ఉండొచ్చండి ఆరా నిజంగా చెప్పాలంటే. హ్మ్. హ్మ్. బహుశా అది వచ్చిందేమో అండి. ఆయన అలా చెప్పొచ్చు నేను షాక్ అయ్యానండి. నాకు గూస్ బంప్స్ వచ్చాయి. సార్ నిజమా సార్? నిజమా? 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 అంటే నిజం నేను అదేదో ఫీల్ అయ్యాను. హనుమాన్ పక్కన ఉన్నట్టు ఎందుకో ఆ రైన్‌లో నైట్ ఎఫర్ట్ చేసామాటండి అది. డే ఓకే. అంటే మీకు విజువల్ ఏముంటది? డే అంటే విజువల్ మీకు కనిపిస్తూ ఉంటది. అవును. నైట్ ఎఫెక్ట్‌లో వర్షం పడుతుంటే ఆయనే కనిపిస్తారు. ఎవరు దూరంగా ఉన్నవాళ్ళు కూడా కనిపించరు. హ్మ్. దాంట్లోంచి ఆ వైబ్రేషన్ ఏదో వచ్చుంటదండి బహుశా ఆయనకి. హ్మ్. హ్మ్. సో, బుచ్చిబాబు గారు ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి, ఈ సినిమా ఎప్పుడొస్తుంది? ఈ సినిమా నుంచి ఏదైనా గేమ్స్ రిలీజ్ చేస్తారా? పాటలొస్తాయా? అన్నప్పుడు 'చికిరి చికిరి' పాటొచ్చింది. అవునండి. అవును. ఆ 'చికిరి చికిరి' పాటలో మేము 'రామ్ చరణ్‌ని' చూసి ఎలా ఎంజాయ్ చేసామో, ఆ! 'ఏఆర్ రెహమాన్' పక్కన మిమ్మల్ని పక్కన ఆ! ఆ! ఏంటసలది? అంటే ఎక్స్‌పెక్ట్ చేయలేదు మేము అవునండి. దాంట్లో అవునవును. బేసిక్‌గా. ఆ! సో, ఎవరి ఐడియా అది? అసలలా చెయ్యాలి, ఇలా చేసి రిలీజ్ చేద్దాం అనేది ఎందుకొచ్చిందసలు? అంటే 'ఉప్పెన' టైంలో కూడా దేవి గారి పక్కన నేను అలా ఉండి చేశానండి. హ్మ్. చేసిన తర్వాత అదే ఐడియా బావుంటది. నీకొక ఐడియా ఉంది కదా! కానీ దీంట్లో మీరు సూటేసుకొని మంచిగా అది నేను మీరు కూడా సింగ్ చేస్తూ ఆ సూట్ ఏంటంటే నేను యాక్చువల్‌గా నా బట్టలేసుకెళ్ళిపోయానండి. ఆ ఆ! రెహమాన్ సార్ అన్నారు "నువ్వేసుకో" అన్నారండి. హ్మ్. సార్ నాకొద్దు సార్, నాకొద్దు సార్ ప్లీజ్ సార్ అంటే, "ఏసుకుంటావా ఏసుకోరా మీరు. ఎందుకంటే హ్మ్. నేను 'రోజా' ఫిల్మ్ చేసేటప్పుడు, ముంబై చేసేటప్పుడు నేను మీలానే చేతులు కట్టుకొని చాలా ఉండేవాడిని. కాదు ఇప్పుడు మారింది. మారొచ్చు ఏసుకోవచ్చు." అంటే లేదు సార్" అంటే ఆయన నన్ను కారులో ఎక్కించుకొని సూట్ ఏసుకుంటావా ఏసుకోవా అని క్లాస్ పీకి ఆయన ఏపిచ్చారండి. ఓహ్! ఎంత సిగ్గు వేసింది సార్ అంటే పర్లేదు ఏం పర్లేదు ఫ్రీగా ఉండండి అని ఆయన కీబోర్డ్ ప్లే చేస్తే ఫ్రీగా ఉండండి అని ఆయనే మొత్తం అంతా ఆయన క్రెడిట్ ఆయనే అండి. చెప్పారా ఆయన మీకు? పాడండి పాట ఫ్రీగా అంటే నేను పాడడం ఏంటంటే నేను చెన్నై మీరు స్టూడియోకి మీరు లిరిక్స్ పాడారు కదా! అవునండి. దాంట్లో. అవునండి. అవును. ఒకసారి పాడతారా? అమ్మా! 'చికిరి చికిరి' నేను పాడానండి. ఆ! మా టీవీ నైన్‌లో ఒక రీల్ కోసం ఆ పాట నేను పాడాను. అవునండి. ఎన్ని లైక్స్ వచ్చాయంటే ఐల్ షో యూ ఆ! ఇంటర్వ్యూ ఆ! అయిపోయిన ఆ! తర్వాత. ఆ! సరే మా కోసం ఒకసారి. అదే నచ్చేసావే మల్లె గంప నీ అందాలే నాలో మీరు చదువుతున్నారు పాడట్లేదు. ఏం తిన్నావో కాయదుంప నీ యవ్వారం వరద ముంప. సరే. సో, కమింగ్ టు 'రామ్ చరణ్' గారి దగ్గరికొద్దాము. అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. మీ మేనిఫెస్టేషన్ చాలా స్ట్రాంగ్‌గా చేసుకున్నట్టు మీరు చెప్పారు. ఆ! 'పెద్ది' ఆ! విత్ 'రామ్ చరణ్' అవును. నా సెకండ్ మూవీ. అవునవును. ఎక్కడ రాసుకున్నారసలు? ఏ ప్లేస్‌లో, ఏ టైంలో రాసుకున్నారు నేనిలా చెయ్యాలి అది అని? 'ఉప్పెన' రిలీజ్ అవ్వలేదండి ఇంకని. అప్పుడు నేను ఫస్ట్ ఫిల్మ్ కూడా తీయలేదు. ఓకే. పిఠాపురం దత్తాత్రేయ స్వామి గుడిలో మాది పిఠాపురం కదండీ! అక్కడ దత్తాత్రేయ స్వామి గుడిలో కూర్చొని నా ఓకే. సెకండ్ ఫిల్మ్‌లో హీరో 'రామ్ చరణ్' గారు హ్మ్. బెల్లం ఫ్యాక్టరీలో వర్క్ చేస్తుంటాడు. క్యారెక్టర్ పేరు 'పెద్ది' హ్మ్. అని రాసుకున్నా. ఎందుకు రాసుకున్నారసలు? అంటే ఎందుకనిపించిందట్లా మీకు? ఏమోండి చరణ్ సార్‌తో ఫిల్మ్ చేయాలి. చరణ్ సార్ ఇస్తాడో ఇవ్వరో సెకండరీ అండి. అంతే కానీ నేను నేను ఫీల్ అయ్యేదైతే రాసుకుంటే మా అసిస్టెంట్ డైరెక్టర్ గారు కూడా చూసి "సార్ రామ్ చరణ్ గారితోనా నెక్స్ట్" అన్నాడు. అవునురా అంటే, "సార్ ఇంకా 'ఉప్పెన' రిలీజ్ అవ్వలేదు తెలుసా మీకు" అన్నాడండి. "ఆ! ఆ! అవునవును ఇయన్నీ గుర్తు చేయకు ఇప్పుడు. కానీ మన ప్రయత్నం మనం చేద్దాం" ఆ! అనండి. ఆ! 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 సో, ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఇది ఆల్‌మోస్ట్? 2021లో 'ఉప్పెన' ఫెబ్‌లో రిలీజ్ రిలీజ్ అయిందండి. అయింది. అవును. ఫిబ్రవరి 2020లో అండి. హ్మ్. 20లో నవంబర్ అలా. నా మొబైల్‌లో ఉంది చూపిస్తాను మీకు. ఆ స్క్రీన్ షాట్ కూడా తీసి. 6 ఇయర్స్‌లో ఆ! మీ మేనిఫెస్టేషన్ ఇక్కడ ఆ! కనిపిస్తోంది. ఇంత అనుకోండి స్ట్రాంగ్‌గా. ఆ! నిజంగా నేను అదొకటి నమ్ముతానండి. అనుకుంటే అవుతది. హ్మ్. నువ్వు కల్మషం లేకుండా మంచిగా గట్టిగా కోరుకుంటే ఏదన్నా అయిపోతదని నేను నమ్ముతానండి. మీరిప్పుడు ఇంటర్వ్యూకొస్ వస్తున్నప్పుడు కూడా ఆ! ఆ! ఇంటర్వ్యూకొచ్చినప్పుడు మీ జేబులో ఏదో పెట్టుకొనొచ్చారు ఏంటి? దేవుడి ఫోటో ఉంటదండి అప్పుడు. అంటే మీరు బాగా నమ్ముతారు. దత్తాత్రేయ స్వామి గట్టిగా అంటే డైలీ పెట్టుకుంటారా? ఆ! ఎందుకనట్లా?
అంటే ఎవరైనా దేవుడికి పూజ చేసొస్తారు. ఆ! తలుచుకుంటారు. ఆ! దేవుడి ఫోటోనే జేబులో పెట్టుకుంటారా మీరు? ఆ! ఏ డ్రెస్ చేంజ్ చేసినా సరే ఆ! నా ఫోటోలు చాలా ఉంటాయన్నమాట అండి. ఓకే. తెచ్చుకుంటా అవి. ఆ! టింగ్‌మని జేబులో పెట్టేసుకొని వచ్చేస్తా బయటకి. ఓహ్! హ్మ్. ఓకే. నైస్ హ్మ్. అండి. కొత్త విషయం అయ్యో! తెలుసుకున్నాం మీ గురించి ఈసారి మేము. అయ్ సో, కమింగ్ టు 'జాన్వి'. ఆ! 'జాన్విలో' మేము 'చికిరి చికిరి' పాటలు చూసినప్పుడు చాలా బాగా అనిపించింది 'జాన్వి'. ఆ! వై 'జాన్వి' అంటే హ్మ్. ఏం చెప్తారు మీరు? అంటే నాకు క్రేజీగా ఉండడం ఇష్టమండి ఏదన్నా. అంటే అది 'ఉప్పెన'లో క్లైమాక్స్ కానియండి, స్టోరీ ఐడియా కానియండి, ఏదన్నా క్రేజీ కాంబినేషన్ క్రేజీగా సెట్ చేయడం అంటే ఇంట్రెస్ట్. అంటే 'చిరంజీవి' గారి అబ్బాయి, 'శ్రీదేవి' గారి అమ్మాయి. ఆ హ్మ్. క్రేజీ ప్రాజెక్ట్ కదా! అది వద్దామని సేమ్ టైము అచ్చయ్యమ్మ క్యారెక్టర్ కూడా దీంట్లో హీరోయిన్ పేరు అచ్చయ్యమ్మ. ఆ క్యారెక్టర్ కూడా ఒక చాలా బ్యూటిఫుల్‌గా ఉన్న ఒక అమ్మాయి. సేమ్ టైము ఒక గ్రౌండెడ్ ఒక విజయనగరం బ్యాక్‌డ్రాప్‌లో ఎర్లీ 90స్‌లో వాళ్ళ ఫాదర్‌ని పొలిటీషియన్‌లో గెలిపించడానికి ట్రై చేసే అమ్మాయి. హ్మ్. అదంతా కూడా నాకు నచ్చి జాన్వీని అప్రోచ్ అయితే జాన్వీ చాలా ఇంట్రెస్టెడ్. ఇప్పటికి కూడా ఇంట్రెస్ట్ వదలలేదు. రోజుకో 2, 3 కాల్స్ అన్నా ఉంటాయి నాకు. ఓహ్! సార్ ఎక్కడి వరకు వచ్చింది వర్క్ ఎలా ఉంది అని హ్మ్. కాల్ చేస్తూ ఉంటారు. అది ఈ జాన్వీ కపూర్ హీరోయిన్ కాదు మేనేజర్, కాస్ట్యూమ్ డిజైనర్, అసిస్టెంట్ డైరెక్టర్, ప్రొడక్షన్ డిజైనర్ అన్నీ ఇన్వాల్వ్ అయిపోతాయి సినిమాలో. ఓకే. ఆ! అయితే ఇప్పుడు ఈ సినిమాలో మేము ఆ 'చికిరి' సాంగ్ చూసినప్పుడు 'జాన్వి' అండ్ 'రామ్ చరణ్' మీరు అందరిని చూసినప్పుడు చాలా బాగా అనిపించింది. 'రామ్ చరణ్' లుక్ మీరు చేంజ్ చేశారు. అంటే మాకు కనిపిస్తుంది. చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది ఆయన బాడీలో, హ్మ్. హ్మ్. ఆయన మొత్తం అన్నింటిలో. 'జాన్విలో' మాకు స్లైట్ కొత్తగా ఏం అనిపించలేదు. ఎందుకంటే మేము 'దేవరా'లో హ్మ్. చూసిన హ్మ్. లుక్కే హ్మ్. హ్మ్. దీంట్లో కూడా హ్మ్. 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 కనిపిస్తుంది. హ్మ్. దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసారా? లేకపోతే మీరు కూడా ఇలానే కావాలి అని అనుకున్నారా? అది మీకు చూస్తే తెలుస్తదండి క్యారెక్టరేషను. అంటే దానికి మాకు దీనికి కావాలని అలానే రిలీజ్ చేసారా? ఇదే చూపించాలి అని. కాదు. మనం ముందే రాసుకున్న ఐడియా గదండీ ఇది. ఆ! అంటే యాక్చువల్‌గా ఏంటంటే అండి, ఈ ఐడియా జాన్వీ కపూర్ ఎందుకు చేసింది ఆమె అన్నది తెలుస్తదండి. అంటే రాడికల్‌గా ఉంటదండి. హ్మ్. మీకు ఆ అమ్మాయి బూతులు తిడతా ఉంటది. ఆ హ్మ్. పక్కన వాళ్ళందరూ చెవులు మూసుకుంటా ఉంటారు. అలాంటి క్యారెక్టర్ మాట అండి. అంటే నాటీగా ఉంటదండి. హీరో కన్నా హీరోయిన్‌దే మాస్ క్యారెక్టర్ అండి ఫిల్మ్‌లో. ఓకే. ఆ! ఆ! ఓకే. చరణ్ గారు అంత మాసీగా ఉన్నారు గదండీ! చరణ్ గారి హ్మ్. కన్నా సరే. హ్మ్. ఆ! ఆ లెవెల్‌కి మ్యాచ్ అయ్యేలాగా అవునండి. నాటు విత్ సో పాష్ ఆ! అన్నమాట. అవునండి. సో, ఇప్పుడు మ్యూజిక్. ఆ! మ్యూజిక్ ఇస్ ద బ్యాక్ బోన్ సినిమాకి. అవునండి. ఏఆర్ రెహమాన్ అని ఎలా చూజ్ చేసుకున్నారు? అంటే ఇప్పుడు ఫస్ట్ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ హ్మ్. గారు హ్మ్. హ్మ్. అందించారు హ్మ్. హ్మ్. మ్యూజిక్. అవునండి. అవును. సూపర్ డూపర్ హిట్ అసల. ఆ అవును. సినిమాలో పాటలు ఇప్పుడొచ్చినా గూడా ఒక అవును. వైబ్ అవుతూ ఉంటారు అందరూ. అవును. అవును. సో, సడెన్‌లీ అసలు మీరు ఏఆర్ రెహమాన్‌కెళ్ళిపోవడం ఏంటి రీజన్ అసలు? అంటే 'రెహమాన్' గారితో వచ్చేయడం డ్రీమ్ అండి. ఓకే. డ్రీమ్ అంటే చిన్నప్పటి నుంచి 'రెహమాన్' సార్ సాంగ్స్ విని 'ముంబై' గాని అవన్నీ హ్మ్. 'రోజా' ఇవన్నీ విని ఎప్పటికన్నా వర్క్ చేయాలి. అంటే ఒకసారి కలిస్తే బాగుండని నేను. మీకు తెలుసా ఇండస్ట్రీలో చాలామంది కూడా నేను 'రెహమాన్' సార్‌తో వర్క్ చేస్తున్నాను. చాలామంది డైరెక్టర్స్ 'రెహమాన్' గారు వచ్చినప్పుడు ఓ ఫోటో అని అడిగారండి. హ్మ్. డైరెక్టర్స్ చాలామంది పెద్ద డైరెక్టర్స్ అడిగారు. నాతో ఉన్న ఈక్వల్ మా కొలీగ్స్ అడిగారు. ఆ! అంటే అంత క్రేజ్ అండి 'రెహమాన్' సార్ అంటే. ఆహ్, హ్మ్. ఏ డైరెక్టర్ కన్నా, ఏ టెక్నీషియన్ కన్నా. చాలా వరకి డైరెక్టర్స్ ఒక మ్యూజిక్ డైరెక్టర్‌తో కనెక్ట్ అయితే ఆ! ఆయనతోనే ట్రావెల్ చేస్తారు. ఎందుకంటే ఆ వైబ్ ఇద్దరికి అలా మ్యాచ్ అవుద్ది. అవును. అవును. సో, ప్రతి సినిమాకి అట్లా కనెక్ట్ అయ్యి ఉంటారు వాళ్ళు. ఆ! ఫస్ట్ సినిమాకి 'డేస్‌కుతో' చేసి, సెకండ్ సినిమాకి ఏఆర్ రెహమాన్ ఓకే. చెయ్యాలి అని అనుకున్నారు బానే ఉంది. ఎలా అప్రోచ్ అయ్యారు? ఆ ప్రాసెస్ ఎలా ఉండింది? హ్మ్. ఎందుకంటే ఏఆర్ రెహమాన్ గారిది డిఫరెంట్ జోనర్ ఆఫ్ మ్యూజిక్ ఆయనది. సో, అవును. కొన్ని కోట్ల మంది అవునండి. అభిమానులున్నా అవును. కూడా అవును. అవును. డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యూజిక్. ఆ! సో, దాన్ని దీనికి ఎలా మ్యాచప్ జేయాలనుకున్నారు? ఎలా అనిపించింది? ఎలా అప్రోచ్ అయ్యారు? అది నేను 'సుక్కు' సార్ చెప్పినప్పుడు 'సుక్కు' సార్ అన్నారండి ఇక్కడ అంటే యాక్చువల్లీ నరసింహరావు గారని ఒక మే మన కొరియేటర్ ఉన్నారండి. ఆయన శంకర్ గారి దగ్గర వర్క్ చేశారు. హ్మ్. ఆయన ద్వారా పట్టుకొని ఎళ్తే 'సుక్కు' సార్ నేను వెళ్ళామండి. హ్మ్. నాకు తెలిసి 'రెహమాన్' సార్ అనుకుని ఉంటారు. 'సుకుమారి' గారు స్క్రిప్ట్ చెప్పడానికి వచ్చారేమో అనుకుని ఉంటారేమో అండి. ఓకే. అప్పుడు అక్కడ ఫీల్ ఎలా అనిపించింది. నేను 'సుక్కు' సార్ ఎళ్లి కూర్చున్నాం. 'రెహమాన్' గారు వచ్చారు. 'రెహమాన్' గారు అన్నారు, "బుచ్చిబాబు అని ఉప్పెన తీశాడండి నా అసిస్టెంట్. ఇప్పుడు మీతో ఫిల్మ్ చేద్దాం." "ఆ! ఆ! అవునా?" నేను ఇంకా 'రెహమాన్' గారు, 'సుకుమార్' గారు ఫిల్మ్ చెప్పడానికి వస్తున్నారేమో అనుకుని ఉంటారేమో అని ఫీల్ అయ్యి మీ ఇద్దరు ఫీల్ అయ్యాను. "ఒరేయ్! నా సినిమా నేరేషన్ ఇవ్వడానికి వస్తున్నారేమో అనుకున్నాడేమో" ఆయన అంటే ఆయనకి అర్థమైందండి. ఓకే. ఓకే. నేను వింటానండి. ఎవరు హీరో అంటే 'చరణ్' గారు ఇలా అంటే, "ఓహ్! సూపర్ అయితే నేను వింటాను. మీరు ఎప్పుడంటే అప్పుడండి నేరేషను." అప్పుడు 'సుకుమార్' గారు వెళ్ళిపోయారండి. నెక్స్ట్ టైమ్ ఆయన ఇచ్చారు. నేను నేను మా అసిస్టెంట్ డైరెక్టర్స్ ఎళ్లి అక్కడ నేరేషన్ ఇచ్చామాట. హ్మ్. సో, ఇప్పుడు మాకు వెయిటింగ్ ఫర్ ట్రైలర్. ఆ! కానీ ఆ గ్లింప్స్ చూసి అది చూస్తే స్పోర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్ అని అర్థమవుతుంది. అవునండి. అవును. సో, 'రామ్ చరణ్' గారు దానికి తగ్గట్టు ట్రాన్స్‌ఫర్మేషన్ గూడా చాలా బాగా చేశారు. హ్మ్. అసలు దానికే ఫుల్ ఫిదా అయిపోయారు ఫ్యాన్స్ అందరూ. ఎప్పుడా ఆ! థియేటర్‌లో చూద్దామని చెప్పి. ఆ! సో, ఎలా ఉండబోతుంది? స్టోరీ ఏంటి? అంటే స్టోరీ ఆహా! చెప్పక్కర్లేదు. ఎలా ఉంటుంది? ఏంటి? ఫ్యాన్స్‌కి ఫీస్టా? ఎలా ఏంటసలు? అంటే 'చరణ్' సార్ ఫ్యాన్స్ అందరికి ఇది ఒక స్పెషల్ ఫిల్మ్ అండి. హ్మ్. వాళ్ళు లైబ్రరీలో పెట్టుకోవచ్చు. హ్మ్. అలా ఉంటది ఫిల్మ్. ఆ ఎమోషన్ గానియండి, అంటే మా హీరో ఇలాంటి కథ పిక్ చేసాడు.
అంటే వాళ్ళ హీరోలు ఎలాంటి కథలు పిక్ చేశారన్న దాన్ని బట్టి కూడా వాళ్ళ ఫ్యాన్స్ ప్రౌడ్‌గా ఉంటారు కదండీ! ఆ ప్రౌడ్ మూమెంట్ అయితే ఉంటదండి. అంటే ఇలాంటి కథ మా హీరో పిక్ చేశాడు అన్నది. సేమ్ టైమ్ వాళ్ళకి కావాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయండి. ఓకే. ఉంటూ ఆర్గానిక్‌గా స్టోరీ నేను ఏదైతే పెద్ది క్యారెక్టర్ రాసానో, ఆ పెద్ది క్యారెక్టర్ చుట్టూరు ఉంటూ చరణ్ సార్‌కి స్టార్ ఇమేజ్, పెద్ది క్యారెక్టర్‌లో ఉన్న ఆర్గానిక్ ఇమేజ్ 2 బ్లెండ్ అవుతూ నేను ఎవరికి నరేషన్ ఇచ్చినా అనేవారండి. అంటే కమర్షియల్ అండ్ ఆర్గానిక్‌ని సరే కరెక్ట్‌గా బ్లెండ్ చేశారండి. హ్మ్. భలే బ్లెండ్ చేశారు ఈ పిక్చర్‌లో అని అంటే అదే ఆడియన్స్ కూడా ఫీల్ అవుతారండి. హ్మ్. హ్మ్. సో, ఎన్ని రోజులు పట్టింది అసలు మీకు ఈ స్టోరీ ఇంత స్ట్రాంగ్ లైన్‌తో తీసుకొని, రాసి, దాన్ని డెవలప్ చేసి లైక్ 'సుక్కు' గారు ఏమైనా హ్మ్. హెల్ప్ చేసారా? లేకపోతే చేశారండి ఎలా మా బాస్. ఉండింది అసలు ప్రాసెస్ అసలు? ఇది ఒక 4 ఇయర్స్ రాసానండి. ఓకే. ఫోర్ ఎప్పుడు ఫోర్ స్టార్ట్ చేశారసలు? 2020లో అండి. అప్పుడే స్టార్ట్ చేశారు. ఉప్పెనకు ముందే. ఓపెనర్‌గా ముందే స్టార్ట్ ఓకే. మీరు చేశాను. అనుకున్నప్పుడే స్టార్ట్ స్టార్ట్ చేసేసారు. చేశానండి. ఓకే. స్టార్ట్ హ్మ్. చేసి అలా సరదాగా అలా కూర్చొని కబుర్లు చెప్పుకుంటా ఫ్రెండ్స్‌తో గట్రా అలా రింగ్ రోడ్లు గట్రా తిరుగుతా హ్మ్. రాసిన తర్వాత అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను ఒకరోజు సుక్కు సార్ నేరేషన్ ఇచ్చానండి. "సూపర్ ఉందిరా" అన్నారండి. ఆయన కూడా సరదాగా 1 వీక్ కూర్చున్నారు హ్మ్. డిస్కషన్‌లో. హ్మ్. ఆయన కూడా చెప్పిన ఐడియాస్ కూడా కొన్ని తీసుకున్నా. తీసుకొని మొత్తం మీద ఒక 4 ఇయర్స్ రాసానండి రైటింగ్. హ్మ్. అసలు 'సుకుమార్' గారికి 'రామ్ చరణ్' గారితో అనుకుంటున్నాను అని అనగానే ఎలా ఉండింది రియాక్షన్ అసలు? ఆయనకండి అంటే ఆయన అంటాడండి, 'ఉప్పుని' క్లైమాక్స్ తీసినోడు ఏ సినిమా అన్నా తీస్తాడురా అని. ఆయన ఇప్పుడే అంటాడండి అప్పుడు. 'ఉప్పుని' క్లైమాక్స్ తీసిన డైరెక్టర్ ఎవడన్నా ఏ సినిమా అన్నా తీస్తాడురా నేను నమ్మేస్తానది. ఆ! అది హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు. అంటే చాలా టఫ్ అది. అది హ్యాండిల్ చేయడం అది చేసావంటే నువ్వు అంటే డ్రామా తీసిన డైరెక్టర్ పెద్ద డైరెక్టర్ అవుతాడు. డ్రామా ఉంటది 'ఉప్పునిలోని.' హ్మ్. నువ్వు పెద్ద డైరెక్టర్ అవుతావు. నువ్వు ఏ హీరోదన్నా చేసుకోవచ్చు. నీకు ఆ పర్మిషన్ వచ్చేసింది కార్డ్ నీకని. హ్మ్. అంటే దానికి తగ్గ కథ ఉండాలి అంతే అండి. అవును. హ్మ్. ఎలా అప్రోచ్ అయ్యారు? ఎలా ఉండింది అని నేను అడగను. ఆ! ఎందుకంటే మీరు ఇప్పుడే చెప్పారు. ఆ! 'ఉప్పెన' క్లైమాక్స్ తీసినప్పుడు ఆ! ఖచ్చితంగా మీ 'రామ్ చరణ్' తెలిసుంటుంది. అవునండి. ఖచ్చితంగా మీకు ఆ బాండ్ ఉండుంటుంది. అవును. సో, అంత పెద్ద హీరోతో అంటే అప్పటికే ఆయనకి పెద్ద పెద్ద హిట్స్ పడున్నాయి. ఈ గ్యాప్‌లో ఆ! మీరు హ్మ్. అనుకుని రాసే టైం నుంచి సినిమా సెట్స్ మీదకొచ్చే టైంకి. ఆ! సో, అసలు ఎలా ఉంది? అట్మాస్ఫియర్ ఎలా ఉండేది? ఆయనతో వర్కింగ్ స్టైల్ ఎలా ఉండేది? అసలు 'రామ్ చరణ్' సెట్స్‌లో ఎలా ఉంటారు? మాకందరికి తెలుసుకోవాలని ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అవునండి. మీది బేసిక్‌గా సెకండ్ మూవీ అంటే ఆ! కాస్తో కూస్తో టెన్షన్ ఉంటుంది. ఆ! ఎలా హ్యాండిల్ జేయాలి? ఎలా మేనేజ్ జేయాలి? పెద్ద క్రూ లేకపోతే పెద్ద హీరో అనే ఒక ఫీల్ ఉండిందా అసలు? అస్సలు లేదండి చాలా అది. ఫ్రెండ్లీగా ఉండిందా? అస్సలు లేదండి అది. అంటే చరణ్ సార్ ఇచ్చిన కంఫర్ట్ లెవెల్స్‌లో అది ఎళ్ళిపోయి ఉంటదండి. ఓకే. అసలు ఏ రోజు గూడా నేను హ్మ్. ఏదో స్టార్ హీరోతో వర్క్ చేస్తున్నానని ఫీల్ నాకు చరణ్ సార్ ఇవ్వలేదండి. హ్మ్. 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 ఇవ్వకుండా హ్యాపీగా "ఏయ్! ఎక్కడున్నావు రా రా రా" అని దా ఏంటి అని నాకు మసాజ్ చేస్తా. దా దా షూట్ చేద్దాం దా చాయ్ తాగుదామా అని ఆయన అంటే ఆయన ఇచ్చిన కంఫర్ట్ లెవెల్స్ మామూలు కాదండి. ఆ! అదే మా రత్నవేలు గారు కూడా కెమెరామాన్ కూడా అన్నారండి. ఫస్ట్ 2, 3 రోజులు షూటింగ్ అయిపోయిన తర్వాత, "బుచ్చి ఏంటి నువ్వు అంత ఈజీగా చేసేస్తున్నావు చరణ్ గారితోని" అన్నాడండి. ఆ! "అవునా సార్ అంటే ఈజీగా అంటే ఏంటి సార్" అంటే, "అదే కొద్దిగా ఫస్ట్ టైమ్ భయం ఉంటది కదా!" అంటే, "సార్ నాకు అది ఏమీ లేదు సార్ ఎప్పుడు మరి అంటే చరణ్ సార్." ఇప్పుడు హ్మ్. మాకైనా సరే ఏదైనా ఒక బులెటిన్ వచ్చినా, లేకపోతే కొత్తది ఏదన్నా ఆ! వచ్చినా, ఆ! ఒక కొత్త ఇంటర్వ్యూ అయినా గూడా ఆ! కొంచెం టెన్షన్ ఉంటది. ఇప్పుడు ఏం అడగాలి? ఎలా హ్యాండిల్ జేయాలి అవతల వాళ్ళని? ఎందుకంటే ఆ! వాళ్ళకి కొంచెం ఉంటుంది. లేకపోతే వాళ్ళ మూడ్ బట్టి అనేది ఉంటుంది గదా! అవునండి. అవునండి. సో, అసలు ఆ ఫీలే లేదా అసలు? అస్సలు లేదండి నిజంగా. అసలు నా అసిస్టెంట్ డైరెక్టర్‌ని కూడా అడిగితే చెప్తారు. నేను చరణ్ సార్‌తో చాలా ఫ్రెండ్లీగా అంటే మేమిద్దరం ఏదో ఫ్రెండ్సు ఏదో ఓకే. మాట్లాడుకున్నట్టు తీసుకున్నట్టు సినిమా తీసాను తప్ప అండి. దట్స్ సో నైస్. సారు హీరో వస్తున్నారు, అది వస్తున్నారు, ఇది వస్తున్నారని అసలు మీకు మీకు చెప్తే ఆశ్చర్యపోతారు. అంటే ఏ రోజు గూడా చరణ్ గారు టెన్షన్ పడి సెట్‌కి రాలేదండి. హ్మ్. అన్‌హ్యాపీ‌గా బయటికెళ్ళలేదండి. అది ఫ్యామిలీతో అందరికీ చెప్పేవారంటండి. చాలా సరదాగా ఉంది. చాలా హ్మ్. సరదాగా చేశాను. ఆహ్, వ చ నాకెళ్తే చిరంజీవి గారు చెప్పేవారండి. మేడం సురేఖ గారు చెప్పేవారండి. ఉపాసన కూడా చాలా హ్యాపీగా ఉంటాడు షూటింగ్ నుంచి వచ్చి బయటికొచ్చిన తర్వాత. వాళ్ళ ఫ్రెండ్స్ విక్కీ గారు గట్టా ఉంటారండి. హ్మ్. అసలు ఇంత హ్యాపీగా ఉండడం ఎప్పుడు చూడలేదు. సేమ్ టైమ్ చరణ్ గారు కూడా అంటారండి, "నాకు ఇద్దరు ముగ్గురు డైరెక్టర్లు అంటే చాలా ఇష్టం. నువ్వు ఆ లిస్ట్‌లోకి వచ్చేసావురా" అని. ఆహా! అమ్మో! సార్ అయితే మీరేమి ఇచ్చారు అంత కంఫర్ట్ లెవెల్ అసలు? అంటే అంటే మీరు చాలా ఆ! హ్మ్. బీయింగ్ యూ హ్మ్. మీరు మీలా ఉండడమే ఆయనకి బాగా ఆ! నచ్చిందా? అది అయ్యుండొచ్చండి. ఆ! సార్ నేను ఎన్నో చెప్తా ఉంటా. ఆ! మీకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి. సేమ్ టైము నేను చెప్పడం మాత్రం ఆపను. మీరు నన్ను తిట్టినా సరే. హ్మ్. టింగుమని ఒక తన్ను తన్నినా సరే నేను చెప్పేస్తా నెక్స్ట్ వచ్చి. ఎందుకంటే ఆహ్, ఒకసారి ఒకే ఒక్కసారి అండి. 'చికిరి' పాట షూట్ చేస్తున్నాం. ఆ! అంటే ఈ ఎంటైర్ ఇంకా చరణ్ సార్‌కి కూడా తెలీదు. ఈ మొత్తం ఈ జర్నీలో ఆహ్, "ఏంటి ఇదిలా ఉంది చూసుకోలేదా నువ్వు?" అన్నారండి. సెట్‌ది అదేదో చిన్నది అంటే అది కాస్ట్యూమో ఏదో. హ్మ్. అంటే "సార్ చూసుకున్నా సార్" అంటే "చూసుకోవాలి కదా!" అన్నారండి. హ్మ్. ఎప్పుడు అలా మాట్లాడలేదండి. చూసుకోవాలి కదా! అంటే నేను క్యారవాన్‌లోకెళ్ళాను. క్యారవాన్‌లోకెళ్ళి కూర్చున్నా అండి. నేను అలిగాను ఆయన మీద. ఒక నిమిషం.
ఎందుకు ఈయన ఇప్పుడు చరణ్ సార్ కూడా ఎప్పుడు చెప్పలేదు. ఇప్పుడు చెప్పలేదు. అంటే ఎందుకు నా మీద కోప్పడుతున్నారు ఈయన అని అలిగి ఒక నిమిషం ఒక 5 మినిట్స్ కూర్చున్నానండి నేను హ్మ్. సెట్‌లో క్యారవాన్‌లో. హ్మ్. రావట్లే. చరణ్ సార్ ఇక్కడ ఉన్నారు సెట్‌లో. అమ్మో! ఇది నా సినిమా నేను అలగడం ఏంటి? అని పరుగు పరుగు వచ్చేసి సార్ దగ్గరికి వచ్చి, "సార్ నేను 100 తప్పులు చేస్తా. ఆ! మీరు నన్ను కొట్టినా, తిట్టినా మళ్ళీ తప్పు చేసి నేను అదే చెప్తా మీకు. మీరు మాత్రం నన్ను ఏయ్! ఎంకమ్మా నీలో ఇదే నచ్చింది నాకు" అని గట్టిగా పట్టుకొని, "సూపర్ నువ్వు ఇలాగుండు. నీ ఎనర్జీయే కావాలి" అని ఏమని పిలుస్తారు మిమ్మల్ని? బుచ్చి అని పిలుస్తాం. బుచ్చి అని బుచ్చి అని పిలుస్తారు. లేకపోతే డార్లింగ్ అని పిలుస్తారండి. ఆ! ఆ! డార్లింగ్ మై డార్లింగ్ డైరెక్టర్ అని పిలుస్తారండి. లేకపోతే బుచ్చి అని పిలుస్తారు. ఎన్ని రోజులు జరిగింది అసలు షూట్ అసలిది? ఇది 185 డేస్ షూట్ చేసాం. 185 ఆ! డేస్. ఆ! 185 డేస్‌లో ఆ! బెస్ట్ మూమెంట్ అనను నేను. ఆ! ఇది ఖచ్చితంగా లైఫ్ లాంగ్ నాకు గుర్తుంటది హ్మ్. అనేది ఏదైనా జరిగిందా? మీకు, ఆ! రామ్ చరణ్ గారికి సెట్‌లో ఏదైనా? శ్రీలంకలో షూట్ చేస్తున్నామండి. ఇప్పటికి నాకు గుర్తుంది. హ్మ్. శ్రీలంకలో షూట్ చేస్తుంటే ఆ రోజు షూటింగ్ అయిపోయిందండి. షెడ్యూల్ అయిపోయింది. షెడ్యూల్ అయిపోయిన తర్వాత ఎక్కడున్నాం అన్నారండి. ఆయన కాటేజ్ అక్కడ ఉంది. నాది ఇక్కడ ఉందండి. ఆయన కార్నర్‌లో ఉంటది. సార్ అది వర్క్‌గా ఉంది కదండీ రేపు ఆ గ్లిమ్సో 'చిక్కిరి' సాంగ్ ఏదో రిలీజ్ మాటండి. ఆ వర్క్‌లో ఉన్నాను సార్ అంటే, తర్వాత దిగండి రా అన్నారండి. అంటే డిన్నర్ చేద్దాం రా అంటే, ఎళ్లి కూర్చుంటే ఆహ్, ఆహ్, న డిన్నర్‌కెళ్ళి కూర్చుంటే అండి కూర్చొని తింటే ఇలా రా ఇక్కడ కూర్చో అన్నారు. ఎక్కడ? ఆ! ఇక్కడ. ఆ! ఇక్కడ నేను ఇప్పటికి నా లైఫ్‌లో మర్చిపోలేను. నాకు ఇప్పుడు గూస్ వస్తున్నాయండి. ఆ! ఆయన తొడ మీద కూర్చోబెట్టుకొని హ్మ్. ఇక్కడ రైస్ మీద కూర్చోబెట్టుకొని సరదాగా తిను. ఏయ్! తిను, తిను, తిను కూర్చోబెట్టుకొని. ఇంక నా లైఫ్‌లో మర్చిపోలేను. చరణ్ సార్ ఒళ్ళో కూర్చొని నేను తిన్నాను సార్. ఆ రోజు నైట్ అంతా సదా కౌర్లు చెప్పుకుంటా. ఇంకేంటి ఏంటి? ఇంకేంటి ఎందుకని అట్లా ఒళ్ళో ఏమో అంత కూర్చోబెట్టి నీతో అంత లవ్ వచ్చింది నాకు. అంత అంటే ఏమోరా నీ సినిమా మీద నువ్వు పడే తపన అంతా నాకు నచ్చింది. నీ ఓకే. జెన్యూనిటీ అని సార్ అంటే అంతే. నీకోసం దూకేస్తాను నీకేం కావాలో చెప్పు అన్నారు. సార్ ఏమొద్దు సార్. ఇంకో సినిమా ఛాన్స్ ఇప్పించండి ఎప్పుడన్నా. అంటే మీరు సినిమా చేసిన ప్రతి ఒక్కరు ఆ! వాళ్ళు మీకు ఖచ్చితంగా ఫ్యాన్ అయ్యో! అయిపోతారైతే. ఆ! ఆ! అండ్ ఇంకొకటి తెలుసా? నేను మీలో గమనించింది. ఇప్పుడు ఇంటర్వ్యూ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇది ఖచ్చితంగా గోదారోళ్ళ దగ్గరే ఉంటది. అయ్యో! చెప్పండి. ఆ! ఏంటండి? కాదండి. ఆ! ఇలా అండి, ఆ! అలా ఆ! అండి అని. సో, హైదరాబాద్ వచ్చి లేకపోతే ఇంతమంది డిఫరెంట్ పీపుల్‌తో వర్క్ చేస్తూ ఖచ్చితంగా మన స్లాంగ్ మాట్లాడే ఆ! విధానం మారిపోతూ ఆ! ఉంటాయి. నాతో అసలేం మాట్లాడుతున్నా. మారలేదు మీది. నేను ఇక్కడే చదువుకున్నానండి మళ్ళీ. ఓకే. హైదరాబాద్‌లోనే చదువుకున్నానండి. ఆ! ఇక్కడే ప్రగతి మహావిద్యాలయం అండి. ఆ! హనుమంట్ అక్కడ కోటిలో ఉంటుంది. మా కింగ్ హ్మ్. హ్మ్. కోటిలో హ్మ్. కాలేజ్ చాలా ఫేమస్ అది. హ్మ్. అక్కడ చదువుకున్నా కానీ ఎందుకో ఇది మాది గూడా గోదావరి. ఆ! హ్మ్. ఎక్కడ? మాది మండపేట. ఓహ్! ఓహ్! సూపర్ అలా అండి. అనిపిస్తుందా మీకసలు? లేదండి. అసలు కానీ మీది అలా అనిపించలేదా? మండపేట రామచంద్రపురం అలాగా? ఆ! రామచంద్రపురం నేను అనమాట. అట్లా వెళ్ళేవాడిని బస్సులో అలాగే వెళ్ళేవాడినమాట. అనిపిస్తుందా? కానీ అసలు లేదు మీది. మీరు చూడండి అసలు ఇప్పటికి గూడా మీరు అండి, అయ్యో! లేదండి, కాదండి అనే హ్మ్. మేబీ అందుకేనేమో రామ్ చరణ్ గారు ఖచ్చితంగా అంత ఇష్టపడుతున్నారు మిమ్మల్ని. ఏమోండి. మేబీ అయ్యుండొచ్చండి. హ్మ్. ఆహ్, అంటే మనం కష్టపడుతూ ఉంటే ఎవరైనా సరే మన వర్క్ చూసి హ్మ్. మా నాన్నగారు ఒక మాట చెప్తుంటారండి. కష్టపడరా రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వనండి. హ్మ్. ఏది కూడా నేను అంత ఈజీగా వదిలేయలేను. నాకు భయమేస్తది. నాకు వర్క్ అప్పచెప్తే మా గురువుగారి దగ్గర ఉన్నప్పుడు నేను జస్ట్ లైట్ తీసుకొని ఉంటాను గానండి అసిస్టెంట్ డైరెక్టర్ గాని. నా సినిమా వచ్చిన తర్వాత మాత్రం నేను లైట్ తీసుకోలేదు. హ్మ్. అయితే ఈ సినిమాలో మీ ముందు సినిమా చూసుకుంటే గనక సర్ప్రైజింగ్‌గా మాకు విజయ్ గారు ఫాదర్‌గా ఆ! ఇట్లా డిఫరెంట్ క్యారెక్టర్‌లో కనిపించారు. ఆ! ఈ సినిమాలో మేము ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? అలా ఆ! ఎవరినైనా డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్‌లో ఎవరు ఉండబోతున్నారు జగపతి ఏంటి? బాబు గారు జగ్గు. చాలా స్పెషల్ క్యారెక్టర్ అండి దీంట్లో. ఓకే. హ్మ్. ఆయన్ని మర్చిపోవడం అంత ఈజీ కాదు. ఆ ఓకే. పల్సూరి క్యారెక్టర్‌లో. ఆ! అండ్ అలాగే చాలా మంది కొత్త ఆర్టిస్ట్‌లు గూడా అవునండి. మీరు ఇంట్రొడ్యూస్ చేశారు అని చెప్పి లైక్ ఆ! అంటే కొత్త ఆర్టిస్ట్‌లు అంటే కొత్తగా తీసుకురావడం గాదు. ఆ! అదే 'దివ్యందు', 'మున్నా భయ్య', ఆ! మన అట్లా 'మిర్జాపూర్' ఉన్నారు డిఫరెంట్ కదండీ 'దివ్యందు'. క్యారెక్టర్స్‌లో వాళ్ళని ఆ! చూడబోతున్నాము అని అవునండి. చెప్పి. అవునండి. ఎలా ఉండబోతున్నాయి అందరి క్యారెక్టర్స్? అందరి క్యారెక్టర్స్‌కి ఓ రౌండ్ అప్ ఉంటదండి. అన్ని క్యారెక్టర్‌కి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. 'దివ్యంది' గారు గానియండి, 'శివరాజ్ కుమార్' గారు గానియండి, 'జాన్వీ కపూర్' గానియండి. 'జాన్వీ కపూర్' హీరోయిన్ అంటే ఏదో జస్ట్ అలా వచ్చి వెళ్ళిపోయినట్టు ఉండదండి. ఆమె క్యారెక్టర్‌కి ఇంపార్టెంట్ ఉంటది. హ్మ్. ఆహ్, మనకి మనకి ఇంకా అంటే బాలీవుడ్ నుంచి కొంతమంది యాక్టర్స్ ఉన్నారండి. వాళ్ళు ప్రతిదీ అంటే మీరే చూజ్ చేసుకుంటారా వీళ్ళందరూ ఈ అవును. క్యారెక్టర్‌కి ఆ! నాకు వీళ్ళు గావాలి, వీళ్ళు అవునండి. కావాలి అని? బొమ్మన ఇరానీ గారున్నారు. ఆ! బొమ్మన ఇరానీ గారున్నారు. మీకు ఇంకా అంటే అన్నీ అంటే నేనే టీమ్‌తో కూర్చొని ఈ హ్మ్. కాస్టింగ్ డిస్కస్. బావుంటదండి. ఈ సినిమాకి ఫస్ట్ ఆ! ఆఫ్ ఆల్ కాస్ట్. హ్మ్. కాస్టింగ్ మంచి పేరొస్తదండి. హ్మ్. అరే! మంచి అంటే రెగ్యులర్‌గా మనం చూసేవోళ్ళు ఉంటున్నారండి. ఉన్నా కూడా వాళ్ళు ఆ గెటప్‌లో ఉండరు. హ్మ్. వేరే గెటప్‌లో ఉంటారు. హ్మ్. హ్మ్. అయితే స్పెషల్ సాంగ్
ఆ! ఇంకా 'రామ్ చరణ్' సినిమాలో స్పెషల్ ఆ! సాంగ్ అంటే ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కడో ఉంటాయి. అవునండి. అవును. సో, ఏంటి దాని గురించి మాకేమైనా ఇంగోండి రాత్రే సాంగ్ పంపేశారు చరణ్ సార్‌కి. అదిరిపోయింది బుచ్చి అని మెసేజ్ పెట్టారండి. నాకు చాలా వినిపించాలి మీరు. వినిపిస్తారు. రండి పైకి చూపిస్తాను నేను. ఆ! తప్పకుండా. ఇద్దరు అంటే రెహమాన్ సార్ చాలా మాసీగా ఇచ్చారండి సాంగ్. ఓకే. చాలా అంటే చాలా మాసీ సాంగ్ ఇచ్చారండి. హ్మ్. మీకు ఇన్‌స్టంట్‌గా పట్టేసుకుంటది. హ్మ్. చికిరి కన్నా గట్టిగా పట్టేసుకుంటది సాంగ్. అవునా? ఈజీగా. ఓకే. అంటే లిరిక్స్ కూడా ఫన్నీగా ఉంటాయి. ఆ! మొత్తం గర్ల్స్ గాని అందరూ గూడా నాకు తెలిసి రీల్స్ గూడా చేస్తారండి. హ్మ్. అలా వైబ్ అయిపోతది సాంగ్. ఆల్రెడీ రీల్స్‌లో అయి మేము చూడలేకపోతున్నామండి. ఓపెన్ ఆ 'చికిరి' రిలీజ్ అయిన తర్వాత ఆ! 'చికిరి చికిరి' అండ్ తర్వాత 'రై రై రారా' కంటిన్యూగా మీరు వైబ్ ఇస్తూనే ఉన్నారు అందరికి. ఇది సో గూడా చాలా బాగా అంటే చాలా ఇన్‌స్టంటే హ్మ్. హిట్ అయిపోతది. అయితే ఎవరు చేస్తున్నారు? మేము 'శృతి హాసన్' శృతి హాసన్ చేశారు. సో జాహ్నవి ఇద్దరు కాంబినేషన్ మాట అండి. హ్మ్. ముగ్గురు స్టార్ల పిల్లలు మెరవబోతున్నారంట 'పెద్దిలో'. అసలు సాంగ్ ఎలా ఉండబోతుంది అనేదైతే అరే! నేను ఒక పిక్ తీసినా బాగుండేది. దిగినా బాగుండేది వీళ్ళ ముగ్గురితోని. తీసుకోలేదా? అరే! గుర్తొస్తుంది. అంటే వీడియో ఉంటదేమో అండి. ఓకే. చెప్తుంటే మీరేమైనా గుర్తొస్తుంది. స్టెప్ ఏసారా? అమ్మో! అంత సీన్ లేదండి బాబు. అమ్మో! అంటే ఈ మధ్యన స్పెషల్ సాంగ్స్‌లో ఇట్లా డైరెక్టర్స్ కూడా అమ్మో! అది కనిపిస్తున్నారు గదా! చేయమ్మా మాస్టర్ చేయమన్నాడండి. ఆ! చరణ్ సార్ కూడా చిన్నగా అది అది అవ్వదమ్మా అన్నట్టండి. హ్మ్. డాన్స్ చేయరా మీరు? ఆ! చాలా భయమండి. భయమా? ఆ! హ్మ్. 'రామ్ చరణ్' ఇట్లా చరణ్ సార్ చేస్తుంటే క్లాప్స్ కొట్టగలను, విజిల్ వేయగలను గానండి. ఆ! అమ్మో! మా గురువుగారు ఏస్తారండి స్టెప్‌లు. సుక్కు సార్. ఆయనకి డాన్స్ వచ్చండి. సో, హ్మ్. ఫాన్స్‌కి ఏం చెప్తారు అని మేము అడగము. ఆ! కాకపోతే ఈ సినిమా ఫాన్స్‌కి ఎంత ఏ ఏ రేంజ్ హ్యాపీనెస్ ఇవ్వబోతుంది? ఫ్యాన్స్‌కైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆళ్ళైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి. ఆ! వాళ్ళ హీరోని వాళ్ళు ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూస్తూ, హ్మ్. సేమ్ టైమ్‌లో నేను ఎలా చూపించాలనుకున్నాను చరణ్ సార్‌ని, నా ప్రేమ కూడా చరణ్ సార్‌ని అలా ఉంటదండి. హ్మ్. ఉంటూ నార్మల్ ఆడియన్స్‌కి కూడా ఈ సమ్మర్‌లో చాలామంది సినిమాలు లేవు. మన సినిమా ఒకటి వస్తే బాగుండు అంటున్నారు కదండీ. అప్పుడు కోవిడ్ టైమ్‌లో ఉప్పునొచ్చిందండి. అంటే చాలా చాలా అవి లాంగ్ గ్యాప్‌లో. ఇప్పుడు కూడా ఈ పెద్దియి కూడా అలాగే ఫ్యామిలీస్ అందరిని కూడా అలరించడానికి హ్మ్. మెయిన్ ఈ జనరేషన్ కిడ్స్‌ని కానియండి, యూత్‌ఫుల్ కంటెంట్ ఉంటది. హ్మ్. స్పోర్ట్స్ ఉంటది. ఎమోషన్ ఉంటది. లవ్ స్టోరీ ఉంటది. డ్రామా ఉంటది. హీరో మదర్ సెంటిమెంట్ ఉంటది. అన్నీ సమపాళ్ళు ఉంటయి. గురువు సన్ రిలేషన్ ఉంటది. ఒక హీరో పెద్దిగాడి క్యారెక్టరు దాని తాలూకా అంటే రీచ్ అవ్వడానికి ఆ గోల్ రీచ్ అవ్వడానికి ఆడు చేసే సాక్రిఫైస్ కానియండి అదంతా ఆడియన్‌ని హృదయానికి చాలా దగ్గరకొచ్చేస్తాడండి పెద్దిగాడు. అంత హ్మ్. ఈజీగా మర్చిపోలేమండి పెద్దిని. హ్మ్. మీ మీ కళ్ళలో అయ్యో! కనిపిస్తుంది. ఆ థాంక్ హ్యాపీనెస్. థాంక్ ఇంతకుముందు డైరెక్టర్స్ ఆర్ ఎల్స్ హీరోలు సంవత్సరానికి ఒక 5, 6 సినిమాలు పాత కాలంలో. తర్వాత ఒక అట్‌లీస్ట్ ఒక 3, 4 సినిమాలు. ఆ! అసలెందుకని ఇప్పుడు ఒక హీరోలు రెడీ ఉంటున్నా కూడా డైరెక్టర్స్ ఒక 2 సినిమాలు ఎందుకు చేయలేకపోతున్నారు? అది ఎవరి ఫాల్ట్? డైరెక్టర్స్ ఫాల్టా? లేకపోతే ఇయర్‌కండి? ఇయర్‌కి ఒక 2 సినిమాలు. అట్‌లీస్ట్ ఇయర్‌కి ఒక సినిమా ఆ! వస్తుందిప్పుడు. కానీ ఇయర్‌కి ఒక 2 సినిమాలు చేస్తే బావుంటుంది గదా! ఎందుకు చేయలేకపోతున్నారు ఉ డైరెక్టర్స్? ఇప్పుడు ప్రతి ఆడియన్ డైరెక్టర్ అయిపోయాడండి. ఆ! అంటే ప్రతి ఆడియన్‌లోనూ ఒక డైరెక్టర్ ఉన్నాడు. ఆలో ఉన్న డైరెక్టర్‌ని సాటిస్ఫై చేయాలంటే ఈ డైరెక్టర్ టైం తీసుకోవాల్సిందే అండి. హ్మ్. అంత ఈజీ కాదండి. ఇన్నాళ్ళలాగా ఒక సినిమా చేసేసి, చెప్పేసి ఇది అంటే మాయ చేయడానికి కుదరదండి. హ్మ్. నీ ఎఫర్ట్స్ ఎంతున్నాయి, నీ జెన్యూనిటీ, నీ హార్డ్ వర్క్ ఆడు ప్రతి ఫ్రేమ్‌లోని, ప్రతి దాంట్లోని అబ్జర్వ్ చేస్తానే ఉన్నాడండి. హ్మ్. అంత ఈజీగా మాయ చేయలేం. అంతే మీరు కష్టపడి వర్క్ చేస్తేనే ఆ క్వాలిటీ ఆడికి రీచ్ అవుతది. ఆడియన్స్‌కి రీచ్ అవుతది. ఆడియన్స్‌కి రీచ్ అయిన తర్వాత దాన్ని ఆడు ఫీల్ అవ్వగలుగుతాడు. హ్మ్. దానికి 1 అంటే క్వాలిటీ కావాలంటే వెయిట్ చేయాల్సిందే అండి. అంతే. మనం ఆ క్వాలిటీ వర్క్ మనం ఇవ్వాలంటే ఆ టైం క్వాలిటీ, పడుతుందండి. క్వాంటిటీ ఆ! 2 అవునండి. కావాలంటే వెయిట్ అవును. చేయాలి వెయిట్ చేద్దాం. తప్పదంటారు. అవునండి. హ్మ్. సో, ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్. ఆ! వెరీ, వెరీ హ్మ్. చిన్నగా. రెడీ? సో, 'ఉప్పెన' లేదా 'పెద్ది' ఈ రెండిట్లో మీ మనసుకి బాగా నచ్చిన ప్రాజెక్ట్ ఏది? హ్మ్. 2 కళ్ళని మాత్రం ఆ! చెప్పకండి నేను ఆ! ఆ! ఒప్పుకోను. అంటే 'ఉప్పెన' నేరేషన్ ఇచ్చినప్పుడు క్లైమాక్స్‌లో బేబమ్మ మాట్లాడేటప్పుడు ఆ డైలాగ్స్ చెప్పినప్పుడు నాకు ఏడుపొచ్చేదండి. అరే! ఎమోషన్ అయ్యేవాడిని. ఓకే. 'పెద్దిలో' అలాంటి 4, 5 సీన్స్ ఉన్నాయండి. ఎమోషన్ అయిపోయేదానికి. ఓకే. అరే! నేరేషన్ ఇచ్చేటప్పుడు ఇప్పుడు ఏడకూడదు బాగోదు. సిగ్గేస్తది. అందరి ముందు పరువు పోతది అని నేరేషన్ ఇచ్చినప్పుడు అంటే గొంతు తడి ఆరిపోయి ఆ! నేరేషన్ చేసి అని చెప్తా కనిపిస్తారు. అబ్బా! పరువు పోతదేమో అని, హ్మ్. అని అలా అంటే పెద్దితో లవ్ ఎక్కువుందండి. హ్మ్. ఆ! అలాగని ఉప్పుని కూడా తక్కువ కాదు. ఇప్పుడు మీరు 'రామ్ చరణ్' గారు లవ్ బర్డ్స్ నిజంగా అయిపోయారు కాబట్టి, ఆయ్! సో 'రామ్ చరణ్' గారిని ఒక్క మాటలో అభివర్ణించాలంటే మీరేం చెప్తారు? రామ్ చరణ్. నా లవ్ అని మాత్రం ఆ! చెప్పకండి. నేను ఒప్పుకోను. అంటే మా అన్న అండి. అన్న. అన్న. అంతే. ఇంకా నేను చరణ్ సార్ కూడా ఎప్పుడు అన్న అని పిలలేదు. అంతే అన్న అంతే. దట్స్ ఎ ట్రూ అంతే. ఎమోషన్.
యెస్. సో, డైరెక్టర్ గాకుండా సినిమాల్లో మీకు బాగా ఇష్టమైన ఇంకొక క్రాఫ్ట్ ఏంటి? నాకు ఫిల్మ్స్‌లోనేనండి? ఆ! ఫిల్మ్స్‌లో ఇంకొక నాకు క్రాఫ్ట్. రైటింగ్ అంటే చాలా ఇష్టం అండి. ఓకే. స్టోరీస్ రాయడం అన్నా, చెప్పడం అన్నా. హ్మ్. హ్మ్. ఏ మీరిప్పుడు సింగర్ గూడా పాడరు అమ్మో! కాబట్టి అమ్మో! నిజంగానండి పాడారు. ఒక 2 ఆ! లైన్‌లు పాడారు. అంటే పాడండి నా అంటే కూతురు చెప్తా పాడట్లేదు. ఉంటదండి. నాన్న పాట ఈ పాడు నాన్న. ఇంటర్వ్యూ అయిపోయినాక లాస్ట్‌లో నాతో కలిసి ఒక 2 లైన్‌లు పాడండి ఆ! 'చికిరి చికిరి' ఆ! సాంగ్. అది కెమెరా ఆఫ్ చేసి పాడతామండి. అంటే చూడండి ఏఆర్ రెహమాన్‌తో తప్ప మాతో ఆ! పాడట్లేదు. హ్మ్. సో, మీ గురువు సుకుమార్ గారు మీకిచ్చిన బెస్ట్, బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? ఒకవేళ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత, చూసిన తర్వాత ఇచ్చేదే బెస్ట్ కాంప్లిమెంట్ అవుతుందా? ఏమంటారు మీరు? 'ఉప్పెనకి' ఆయన లెటర్ రాసారండి నాకు. మీకా? ఆ! ఓకే. 'ఉప్పెనకి' ఒక లవ్ లెటర్ రాసారు. అది ఫ్రేమ్ పట్టి యాహ్! ఇట్లా యాహ్! ఐ నో థిస్. ఐ ఆ! నో థిస్. అది చాలా అంటే మార్నింగ్ చూడబోతులకి సోషల్ మీడియాలో ఉందండి. హ్మ్. ఉంటే ఇదేంటి ఇది సోషల్ మీడియాలో ఎవరైనా రాసారా ఫేకా అని నేను అశోక్ అని, సుక్కు సార్ ఆళ్ళ కజిన్ ఉంటే వాళ్ళకి కాల్ చేసి నిజమే, నిజమే నైట్ అంతా కూర్చొని రాసారు నీకోసం లెటర్ అన్నారు. హ్మ్. అమ్మ! ఇంతకన్నా ఏముంటదని. హ్మ్. అది హ్మ్. చాలా బాగా అది బెస్టా? బెస్ట్ అండి. ఓకే. సో, ఫ్యూచర్‌లో మీకు పని చేయాలి, ఈ హీరోతో పని చేయాలి అనేది ఏదైనా ఒక డ్రీమ్ ఉందా? ఆ! చాలా మందితో ఉందండి. ఏ మీరు రాసుకున్నారా? ఇంకెవరి పేర్లు రాసుకున్నారా డైరీలో? నాకు 'మహేష్' గారితో వర్క్ చేయాలని మహేష్ ఉందండి. బాబు, 'ఎన్టీఆర్' సార్‌తో వర్క్ చేయాలని ఉందండి. ఎన్టీఆర్ గారు, 'బన్నీ' గారితో. బన్నీ గారు ఇంకందరూ. అందరూ ఉన్నారండి. అంటే నాకు సో, టాప్ హీరోస్ హ్మ్. చిరంజీవి గారు. అయ్యో! పెద్దాయన ఆయనతో మనం అంటే చిరంజీవి సార్‌తో వర్క్ చేయాలని ఎందుకుండదని భయమేస్తది అంతే. చిరంజీవి సార్‌ని హ్యాండిల్ చేయలేను. సార్ మీరు 'రామ్ చరణ్' గారినే జాన్ జిగిరి అంటే చేసేసుకున్నారు. చరణ్ సార్ చిరంజీవి సార్ అంటే ఆ వైబ్ ఇచ్చేస్తున్నారు మీరు. అమ్మో! బేసిక్‌గానే మీ నేచర్‌తో వాళ్ళు కూడా కనెక్ట్ అయిపోతున్నారు అనిపించింది. ఇప్పుడు ఇంటర్వ్యూ ఇంత కూల్‌గా, హ్యాపీగా, ఇంత కామ్‌గా హ్మ్. ఎంజాయ్ చేస్తూ చేసామంటే ఆ ఆ! కంఫర్ట్ జోన్ ఇచ్చారు కదా మీరు. ఆ! మరప్పుడు హీరోకి ఏ రేంజ్‌లో మీరు కంఫర్ట్ ఇచ్చుంటారు చెప్పండి? అంటే చిరంజీవి సార్ మా బాసే చేయలేదు ఇంకా. నేనేం చేస్తాను భయమేస్తుందండి అయన్నీ. అంటే కాదు. ఇప్పుడు 'బుచ్చిబాబు' గారు డైరెక్టర్ అంటే ఎంత పెద్ద హీరో అయినా డైరెక్టర్ చెప్పిందే చేస్తారు. డైరెక్టర్‌కి హ్మ్. ఇదిలా అలా అనగానే ఆఫ్ స్క్రీన్ ఎలా ఉన్నా కూడా ఆన్ స్క్రీన్ డైరెక్టర్ ఈస్ ద డైరెక్టర్, ఆ! హీరో ఈస్ ద హీరో. అవును. సో, ఇక్కడ ఎలా ఉండింది? నిజంగానే మీరంత ఇది కాదండి, అది అట్లా, ఇట్లా, అట్లా అని ఉండేదా అసలు? లేకపోతే చాలా ఫ్రెండ్స్ గాని సో, ఇది అని చరణ్ ఇది ఎలా గారితోనండి. ఉండేదసలు? చరణ్ గారితోనండి. ఆ! అమ్మో! ఆయన నేను ఏదంటే అది చేసాడండి. ఆ! అమ్మో! నేను ఇదంటే అది ఇంక అసల డౌట్ లేదండి. ఇంక చెప్పు ఇంకా. నేను ఇంకేముంది ఆల్రెడీ కుస్తీలో లంగోటాతో ఉన్నారు కదండీ! ఇంకా లంగోటా అన్నీ ఇప్పించేసావు నన్ను. చరణ్ సార్ అనేవారండి ఆ మాట. అంటే లంగోట అంటే అదే లుంగీయా? కుస్తీలో కుస్తీలో ఓకే. డ్రెస్ ఓకే. ఏసుకుంటారు కదండీ ఆ! కుస్తీలో. సో, అలా అలాంటిదా? అలా ఆ ఇంక అక్కడి పోస్‌లో. వరకు వచ్చేసిన తర్వాత ఇంక నీ కోసం ఏదన్నా చేస్తానని. హ్మ్. సో, ఏం చెప్తారు? 'పెద్ది' మీ డ్రీమ్ ప్రాజెక్ట్. హ్మ్. సో, జూన్ 4థ్ రాబోతుంది. అవునండి. ఆడియన్స్‌కి ఏం చెప్తారు? జూన్ ఎలా? 4 అని టెన్షన్ పెట్టకండి. కానీ జూన్ 4థ్‌న జూన్ 4థ్‌న అమ్మో! గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. హ్మ్. ఎవ్రీబడీ ఈస్ వెయిటింగ్ ఫర్ 'పెద్ది.' సో, ఏంటి? ఏం చెప్తారు? ఎలా ఉండబోతుంది? పెద్ది మీ క మాటల్లో. పెద్ది చాలా ఎమోషనల్ డ్రైవ్ ఉంటదండి ఫిల్మ్ అంతా. హ్మ్. ఎమోషనల్ జర్నీ అండి. నేను స్టోరీ నేరేషన్ అంటే చాలా కమర్షియల్‌గా ఉంటూ ఎమోషనల్‌గా ఉంటదండి. ఆడియన్స్‌కి కావాల్సిన అన్ని హైలు ఉంటూ, నేను చరణ్ గారిని ఏదైతే కథ చెప్పాలనుకున్నా ఆ కథ చెప్పడానికి ప్రయత్నిస్తా. నాకు అవకాశం వచ్చిన ప్రతిసారి ప్రతి సీన్‌లోనే కథ చెప్తా. చరణ్ సార్ స్టార్ ఇమేజ్‌ని అలాగే ఉంచుతా. ఆ 2 బ్లెండ్ చేస్తా చెప్పిన స్టోరీ అండి ఇది. చాలా ఎమోషనల్‌గా ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. మొత్తం ఈ సమ్మర్‌కి ఒక సూపర్బ్ ఫిల్మ్ అవుతదిది. అందరూ సినిమాని వెయిట్ చేస్తున్నారు. ఓ మంచి సినిమా చూసాను ఫీల్‌తో స్కూల్‌కెళ్ళేవాళ్ళు స్కూల్స్‌కి, కాలేజ్‌కెళ్ళేవాళ్ళు కాలేజ్‌కి అన్నీ ఆ వైబ్ అంతా ఉంటదని చాలా గట్టిగా ఫీల్ అవుతున్నాం టీమ్ అంతా. జూన్ 4థ్ రిలీజు. అసలు ఎప్పటినుంచో ప్రమోషన్ స్టార్ట్ చేశారనుకుంటే, మీరిప్పుడు స్టార్ట్ చేశారు. ఏంటి మీ స్ట్రాటజీ ఏంటసలు? ఇంత స్పాన్ ఆఫ్ షార్ట్ టైమ్‌లో? అంటే ప్రమోషన్‌కి టైం సరిపోతదన్నారండి. అంటే వర్క్ జరుగుతోంది. అన్ని సినిమాలు ఇలాగే స్టార్ట్ అంటే అవుతాయి. ఏదో ఒక టప్ప ఆ! టప్ప రిలీజ్ చేయడం, హ్మ్. ఏదో ఒకటి చేసి సెట్‌లోదో అదో ఏదో ఒక దాంట్లో రిలీజ్ అవ్వడం, ఎక్సైట్‌మెంట్ పెంచడం అనేది ఉంటది గదా! ఆ! పోస్ట్‌పోన్ అయిన తర్వాత సైలెంట్ అయిపోయారు. ఏంటి మళ్ళీ ఎప్పుడు అనే దానికి, మీరు మాత్రం రైడ్ బానే ఎళ్తున్నారు రామ్ చరణ్ గారితో. అంటే ఏది కంటెంట్ రిలీజ్ చేసినా మంచి కంటెంట్ రిలీజ్ చేయాలి కదండీ! ఇప్పటికొచ్చిన ఉన్న ఇమేజ్‌ని డ్యామేజ్ చేయొద్దండి. అందుకే ప్రాపర్‌గా చూసి అనురాగ్ గారు గటా అన్నీ ఆ! చూసి చెప్పారు మాకు. హ్మ్. అండ్ మోర్ ఓవర్ హ్మ్. రామ్ చరణ్ గారికి ఇప్పుడు ఆ! దెబ్బ ఆ! తగిలినప్పుడు ఆ! ఆ! అసలు ఏమైంది? ఏంటి? అనే ఒక ఇదయిపోయింది. ఆ! బట్ ఒక అప్‌డేట్ ఇచ్చే వరకు కూడా అందరిలో ఒక అవునవును. ఉండే దడ. అవును. బట్ ఏంటి అసలు ఆన్ ద సెట్ ఏం జరిగిందప్పుడు? అది ఆహ్, మా ఒక మలయాళం యాక్టర్ అనమాట. నేను పీలే అని. ఆయన కూడా రెజ్లర్ మాట. ఓకే. అతను చరణ్ సార్ నేషనల్స్‌లో ఫైట్ జరిగే టైంలో చరణ్ సార్ హెడ్ ఎలా ఉంది? ఇద్దరు కుస్తీ ఎలా పడుతున్నారు?
చరణ్ సార్‌దే మిస్టేక్ అండి. చరణ్ సార్ చెప్పారు నాదే మిస్టేక్ ఇది అని. చరణ్ సారు కొద్దిగా లేట్‌గా లెగిసారు. మనోడు కొద్దిగా ఫాస్ట్‌గా లేసానమాటండి. ఈ హెడ్ వచ్చి ఇక్కడ చక్కమని అది రికార్డ్ అయిపోయిందన్నమాటండి. అదేది షూటింగ్‌లో కూడా షూటింగ్ కెమెరాలో కూడా రికార్డ్ అయిపోయిందది. హ్మ్. అది చూస్తే కూడా మనకి వెంటనే ఇక్కడ సెన్సిటివ్ పార్ట్ కదండీ! ఇది పార్ట్ 1 అవును. మొత్తం సో బ్లడ్ పెయిన్‌ఫుల్. ఆ! బయటకొచ్చి అంతా బ్లడ్ అయిపోయి అబ్బా! ఎక్కడున్న బుచ్చిబాబు ఆ! ఎక్కడ అని పిలిచారా మిమ్మల్ని? నేనక్కడే ఉన్నానండి. ఆ! నేనక్కడే ఉన్నా. చరణ్ సార్ ఇంత దెబ్బ తగిలేసిన తర్వాత కూడా మనోడికి ఎలా ఉంది చూడండి. మనోడికి అతనికి ఇక్కడ తగిలింది. కానీ ఓకే. ఇక్కడ తగిలిన దానికి పెద్ద అంటే ఆ! ఇక్కడ చిన్నదొచ్చింది తగిలిందా? కానండి. ఇక్కడ సెన్సిటివ్ పార్ట్ కదండీ. నేను బ్లడ్ కారిపోతుంది. సార్ నేను నిజంగా షాక్ అయిందిది. బ్లడ్ కారిపోతుంది ఇలా పట్టుకున్నాడు. మనోడికి ఎలా ఉంది చూడండి. మనోడికి ఎలా ఉంది. సార్ మీరు ఓకేనా? మీరు ఓకేనా? అంటే ముందే మనోడి దగ్గరికెళ్ళి అడుగు నువ్వు ఒకసారి. ఇలా ఉన్నాడు బానే ఉన్నాడా? అంటే హ్మ్. బ్లడ్ ఇలా కారుతుందండి. బానే ఉన్నాడు సార్ అని వచ్చి చెప్తే ఎళ్లి అర్జెంట్‌గా హాస్పిటల్ తీసుకెళ్ళమంటే చరణ్ సార్ హాస్పిటల్‌కెళ్ళేటప్పుడు మనోడి దగ్గరికొచ్చి "నువ్వు బానే ఉన్నావు కదా! నువ్వేం టెన్షన్ పడకు. మిస్టేక్ నాదే. నువ్వు అంటే ప్రాపర్‌గానే వచ్చావు" అంత అని చెప్పి రియలిస్టిక్‌గా నిజంగానే ఆ ఫైట్స్ అవన్నీ అంత రియలిస్టిక్‌గా ఆ! ఉన్నాయా? అంటే అంత స్ట్రాంగ్‌గా తగిలిందంటే ఆ! అర్థమవుతుంది. అవునండి. నిజంగానే అంత అంత రియలిస్టిక్‌గా రావడానికే కోచ్‌లు గాని అందరూ రియలిస్టిక్ అప్రోచ్ కోసమే ట్రై చేసామండి. ఎన్ని రోజులు నేర్చుకున్నారండి రామ్ ఆయన చరణ్ గారు? చరణ్ సార్ ఒక 3, 4 మంత్స్ ప్రాక్టీస్ చేశారండి రెజ్లింగ్ అంతా. ఓకే. హ్మ్. మీరు నిజంగానే రెజ్లింగ్ చేపిచ్చేసారైతే. చేశారండి ఆయన. హ్మ్. అందుకే మీకు ఆహ్, ఆహ్, ఆ ఆహ్, ఫీల్. అదే కనిపిస్తుంది ఆ ఫీల్ అంతా. హ్మ్. అయితే ఎలా ఉండబోతున్నాయంటే ఆ సెట్స్ గానివ్వండి, ఆ! లేకపోతే ప్రొడక్షన్ గానివ్వండి, హ్మ్. ఎలా ఉండబోతుందసలు? చాలా ఆర్గానిక్‌గా అంటే అవినాష్ గారండి ప్రొడక్షన్ డిజైనరు. అవినాష్ గారు మొత్తం కెమెరామన్ రాండీ గారు వీళ్ళందరూ ఆ ఫీల్ తీసుకొచ్చారండి. ఫస్ట్‌నే ఇప్పుడు ఎవరైనా ఫిల్మ్ చూసినా కూడా ఏమంటున్నారంటే ఆళ్ళు ఆ వైబ్‌లోకెళ్ళిపోయాం, ఆ వరల్డ్‌లోకెళ్ళిపోయాం అంటున్నారండి ఈజీగా. దాని మెయిన్ క్రెడిట్ రాండీ సార్‌కి అండ్ అవినాష్ గారికి హ్మ్. వాళ్ళదే అండి మొత్తం అంతా క్రెడిట్ హ్మ్. అంతా. అండ్ సినిమాటోగ్రఫీ. అవునండి. మెయిన్‌లీ రత్నవేలు గారు సినిమాటో రంగస్థలం చేశారు. 'సుక్కు హ్మ్. సాఫ్ట్‌వేరా'. నేను 'జగడానికి' కూడా రత్నవేలు గారండి. హ్మ్. సుకుమార్ గారు నేను ఉన్నప్పటి నుంచి తెలుసు. ఆయన ఇప్పుడు చాలా మీరు గూడా నాకు ఆయనే కావాలని చూజ్ అవునండి. చేసుకున్నారా ఆయన్నే? అవునండి. 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 బ్యాక్ బోన్ అండి. సినిమాకి పెద్ద బ్యాక్ బోన్ ఎవరైనా యెస్. ఉంటే రత్నవేలు గారండి. రెహమాన్ సార్ ఎలాగో రత్నవేలు గారు అలా మాటండి. మేమంటే నేను చరణ్ సార్ కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఆయన బ్లాక్ పెట్టేసేవారండి. ఆ! 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 రండి. ఇవన్నీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు మాకు? ఆ! ఇవన్నీ ఎప్పుడు? ఇవన్నీ అనురాగ్ గారి చేతిలో ఉన్నాయి. చెప్పేస్తారు. ఇవన్నీ రిలీజ్ చేసి మమ్మల్నందరిని ఊరించి, ఊరించి, ఊరించి హుహు. మీరు థియేటర్‌కి ఎప్పుడు రావాలా అని మేము వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇవన్నీ రిలీజ్ చేస్తే మేము ఇంకా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం. వచ్చేస్తాయండి త్వరలో. తప్పకుండా. ఆ! అండ్ ప్రొడ్యూసర్స్ హ్మ్. బికాస్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఆ! ఇంత వచ్చి అండ్ ఇప్పుడు థియేటర్స్‌లోకి రాబోతుంది అంటే ఎలా ఉంది? ఎలా జరిగిందసలు ఏంటి? ప్రొడ్యూసర్ సతీష్ గురించి. గారండి. హ్మ్. వెంకట సతీష్ గారేనండి. వెంకట సతీష్ కిలారి గారండి. ఫస్ట్ ప్రొడక్షన్ హౌస్ మాట అండి రుద్ది. నేను ఫస్ట్ ప్రొడక్షన్ ఆ! హౌస్‌లో ఆ! ఓకే. ఫస్ట్ పెద్దది. ఫిల్మ్ అండి ఇది. ఆ! ఓకే. ఆ! ఆయన అంటాడండి ఎప్పుడు "నువ్వు నాకు గుర్తుండిపోతారా? నాకిద్దరు పిల్లలు. నువ్వు ఒక కొడుకులాంటోడివి." మీరు 3 అవునండి. అంటారుమాట. ఎందుకంటే నా ఫ్యామిలీలో నేను ఫోటో పెట్టుకుంటాను ఎప్పటికి అని చెప్తా ఉంటారండి. ఆ! అంత అంటే ఒక సన్‌లా చూసుకుంటారు. ఎలా వచ్చారసలు? సతీష్ గారు ఎలా ఇన్ అయ్యారు పెళ్ళిలో? సతీష్ గారు అంటే వన్ ఆఫ్ ద ఫ్రెండ్ అండి. ఎవరికి 'మైత్రి మూవీస్' రవి గారికి, నవీన్ గారికి. నవీన్ గారి ఫ్రెండ్ అండి. ఓకే. చరణ్ సార్ రంగస్థలం వచ్చినప్పుడు సరదాగా క్యాజువల్‌గా రాజమండ్రిలో అన్నారంటండి. హ్మ్. సతీష్ సార్ నేను మీకో సినిమా చేస్తానని. హ్మ్. జస్ట్ ఒక మాట అన్నందుకు ఆయన ఫిల్మ్ ఇచ్చి చేశారండి. అది చరణ్ గారికి ఎప్పుడు సతీష్ గారు చెప్తుంటే జస్ట్ ఒక మాట నేను ఎవరినిరా ఆయన పిలిస్తే వందల మంది ప్రొడ్యూసర్‌లు వస్తారు. హ్మ్. నాకు సరదాగా ఒక కార్ ఇచ్చి అప్పుడు సతీష్ గారి కార్‌లోనే రంగస్థలం షూటింగ్‌కొచ్చేవారండి. ఓకే. చరణ్ గారు ఆ బెంజ్‌లో ఓకే. వస్తుంటే, "కార్ ఇచ్చినందుకు సరదాగా మీకు సినిమా చేసి పెడతా" అన్నారు. ఆ మాట మీద నిలబడ్డారు. సూపర్ ఓకే. అండి. నేను నేరేషన్ ఇచ్చినప్పుడు కూడా సతీష్ గారికి తెలీదండి. సతీష్ గారు ప్రొడ్యూసరే. చరణ్ గారు "ఒరేయ్! సతీష్ గారు చేస్తే ఎలా ఉంటది బుచ్చి" అన్నారండి. "సూపర్ ఉంటది సార్" అంటే, "అయితే నువ్వు చెప్పకుండా నేనే కాల్ చేస్తానని" సతీష్ గారికి కాల్ చేసి చరణ్ గారే చెప్పారండి. ఓకే. "మనం సినిమా చేస్తున్నాం మీరంటే" ఆయన షాక్ అంట అండి. హ్మ్. "సార్ నిజమేనా ఇది" అని. అలా. హ్మ్. అంటే అసల చూడండి ఇది ఎక్కడికక్కడికి ఇంటర్‌లింక్ అయ్యి, అవునండి. కనెక్ట్ అయ్యి, అవునండి. మొత్తం ఆ బాండ్స్ అన్ని అట్లా సెట్ అయింది. అవునండి. ప్రొడ్యూసర్ నుంచి హ్మ్. రామ్ చరణ్ గారికి, రామ్ చరణ్ నుంచి మీ మీకు. మీరు ఆశ్చర్యపోతారు. నేను రంగస్థలంకి అసిస్టెంట్ డైరెక్టర్. నేను, రవి గారు, రామ్ చరణ్ గారు, నవీన్ గారు మేము ముగ్గురు ఎప్పుడు ఫోటో దిగలే. ప్రొడ్యూస్ ఇప్పటి వరకు. ఇప్పటికొచ్చి నేను రంగస్థలం సెట్‌లో ప్రొడ్యూసర్స్ ఉంటారు గదండీ! మా గురువు గారు, నేను, రామ్ చరణ్ గారు దిగుంటాం. హ్మ్. అసిస్టెంట్ డైరెక్టర్ నేను, ప్రొడ్యూసర్ నవీన్ గారు గాని, నేను హీరో గారు కాంబినేషన్‌లో చరణ్ గారి కాంబినేషన్‌లో ఎప్పుడు దిగలేదు. సతీష్ గారుని, చరణ్ గారు ఫోటో దిగామండి. ఎందుకని? అది చూడండి. మేము ముగ్గురు దిగి అంటే ఒక ప్రొడ్యూసరు, ఒక హీరో, ఒక డైరెక్టర్‌లా దిగాం. శ్రీనిమయ్ అంటాడు నాకు ఫోటో ఇప్పుడుందా పెట్టాడు. ఆ ఫోటో? మీకెలా గుర్తొచ్చింది ఇప్పుడు తీసుకున్న ఫోటో అప్పుడు తీసుకున్న ఫోటో మీ ముగ్గురు నాకు తీసుకున్న గుర్తులేదండి. ఆ! నా కొలీగ్ ఉంటాడు ఆడు పెట్టాడండి. చూడరా మీరెప్పుడో 6 ఇయర్స్ బ్యాక్ ఒక పిక్ దిగారు మీరు. ఆ! ఇది రాసిపెట్టి ఉన్నట్టుంది మీ ముగ్గురికెళ్ళాలని. కదా! ఆ! 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 యెస్. అది అలా. ఆ! అహా! అండ్ ఇంకొకటి అంటారు గదా! ఆ! నిజంగానే రాసిపెట్టున్నయి జరుగుతాయని. అవునండి. మీరు సోషల్ మీడియాలో
ఫుల్ యాక్టివ్‌గా ఏమి ఉండరు. ఆ! ఆ! అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు అవును. ఎప్పుడైనా. అవునండి. అవును. సో, ఇవన్నీ ఎప్పుడైనా పెట్టారా సోషల్ మీడియాలో? అంటే పెట్టలేదండి అంటే అప్పుడప్పుడు. బేసిక్‌గా పెడతారు కదా! ఏదైనా అవును. మీ సరదా మూమెంట్స్ ఉంటే ఆ! ఫేస్‌బుక్‌లోనో, ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ కాబట్టి అవునండి. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. అవునండి. సో, ఇది జరిగింది, ఇది హ్యాపీ మూమెంట్, ఆ! ఈ మూమెంట్ అని కొన్ని మర్చిపోలేని మూమెంట్స్ అట్లా పెడుతూ ఉంటారు మీరు? పెడతా ఉంటానండి. ఎందుకు చాలా పెట్టను. రేర్‌గా పెడతారండి. పెడతానండి. నేను డైలీ 15 మినిట్స్ ఉంటదండి నా ఇన్‌స్టా. చూస్తారా అసలు ఆ! రోజు ఆ! మీరు? 15 మి 10 మినిట్సో, 5 మినిట్సో ఉంటదండి నాది. తర్వాత ఆటోమేటిక్‌గా లాక్ అయిపోతది. ఇంకొకసారి అడగను సిగ్గేస్తది దాన్ని అడగడం. మళ్ళీ టైమ్ లిమిట్ ఓవర్ అని చెప్తది కదండీ! మళ్ళీ ఇంకోసారి అడిగితే మరీ ఇంత వరస్ట్‌గా ఉన్నావా అని ఒక 5 మినిట్స్ చూస్తానంతే. జస్ట్ వాంట్ టు ఆస్క్ యూ లాస్ట్ యాహ్! క్వెషన్. అసలు ఏం చేస్తారు? మీ డైలీ రొటీన్ ఏంటి అంటే 10 మినిట్స్ చూస్తారు ఇన్‌స్టాగ్రామ్. ఆ! మీ స్క్రీన్ టైమ్ ఎంతుంటది? స్క్రీన్ టైమ్ ఎంతండి యావరేజ్‌గా ఒక 35 మినిట్స్ ఉంటది. హ్మ్. నా నా డ్రీమ్ ఏంటనుకున్నారు? అసలు ఎప్పటికి ఫోన్ వాడకుండా నీ ఫోన్ ఉందంటే నాకు ఫోన్ లేదని చెప్పడం నా డ్రీమ్. ఎందుకని? నాకు చెడ్డ చిరాకండి ఫోన్ అంటే. అస్సల. ఓహ్! ఫోన్ లేకుండా అంటే ఈ ప్రపంచంలో అత్యంత రిచెస్ట్ పర్సన్ ఎవరైనా అంటే ఆడికి మొబైల్ లేదంటే, అరేయ్! ఈడికి మొబైల్ లేదురా అంట. అయ్యో! ఈడికి మొబైల్ లేదా హ్యాపీరా. ఆ ఫీల్ రావాలి. మనతో మనం ఉండడానికి టైం ఇవ్వదండి ఫోన్. హ్మ్. ఎన్ని బుక్స్ చదివాలండి మొబైల్ వచ్చిన తర్వాత అన్నీ మానేసాం. ఇంత పెద్ద సినిమా తీసిన తర్వాత హీరోలని, హీరోయిన్స్‌ని లేకపోతే దాంట్లో ఉన్న ఆర్టిస్ట్‌ని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని అడుగుతారు కదా! సో, ఆబ్వియస్లీ డైరెక్టర్, ఫ్యామిలీని కూడా అడుగుతారు. మీ ఇంట్లో పెద్ద సినిమా తీస్తున్నాను అని అనగానే మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఎవరు? ఆహ్, ఎవరికి చెప్పారసలు మీరు ఫస్ట్ ఇంట్లో? చరణ్ గారితో ఓకే హ్మ్. అయిందనండి. వైఫ్ ఎలాగో ఇంట్లో ఉంటది కానీ వైఫ్‌కి తెలుసండి. హ్మ్. మా అమ్మగారికి ఫోన్ చేసి చెప్పానండి. హ్మ్. అమ్మ రామ్ చరణ్ గారితో ఓకే అయిందంటే మా నాన్నగారు అప్పుడు 2 ఇయర్స్ అయిపోయిందని చనిపోయి. మా నాన్నగారు కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు. హ్మ్. సూపర్ రా! అంటే నాకు చెప్పలేదండి. మా నాన్నగారు సినిమా అంటేనే అంటే సినిమాలు వెళ్తా అంటే కొట్టేసేవారు. అంత స్ట్రిక్ట్ ఫ్యామిలీ. 'రామ్ చరణ్' గారి సినిమా అంటే అన్నారు. హ్మ్. సో, యాహ్! థాంక్ యూ సో మచ్ థాంక్ యూ అండి. రుచిబాబు థాంక్ గారు. యూ అండి. థాంక్ యూ సో థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్.